విలాపవాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నూతన దినాన్ని ఇస్తున్నప్పుడు ఆయన వాత్సల్యత కూడా మనకి ఇస్తా అంట. ఈ వాత్సల్యత అనేటువంటిది ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ప్రేమ అనుదినము మన మీదకి వస్తుందట. ఒక దినాన్ని దేవుడు నీకు ఇచ్చినట్టుగా ఒక నూతన వాత్సల్యత దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడు. తల్లి తన బిడ్డ పట్ల వాత్సల్యత చూపిస్తుంది, మెర్సీ కనికరం చూపిస్తుంది. నువ్వు ప్రతిదినము నీ తెలియకనే చేసిన పొరపాట్లన్నీ కూడా నిన్ను కడిగి శుద్ధీకరించి నీ కంట్లో పూసి తీసి నీ నోటికి పాశ తొలగించి నీ ఒంటికి స్నానం చేయించి నీ కొత్త బట్టలు తొడిగి ఆమె నిన్ను ప్రతిదినము ఫ్రెష్గా మారుస్తూ వచ్చింది. ఎందుకంటే ఆమె కనికరము నిన్ను ఫ్రెష్గా మారుస్తూ తీసుకొచ్చింది. నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు తెలియకుండానే, కానీ తల్లి కనికరం ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. అంటే ఉదాహరణకు నీ దేహంను శుద్ధి చేసి నిన్ను మళ్ళా ఆరోగ్యకరమైన బిడ్డగా చూడాలని తల్లి ఏ విధంగా అయితే ఆలోచించిందో, పరలోకమందున్న దేవుడు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన వాత్సల్యత నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీ మీద ఉన్న అపవిత్రత తొలగిస్తాడు, నీ మీద ఉన్న పాపాన్ని కడిగి వేస్తాడు, నీకున్న మలినాన్ని తొలగిస్తాడు, నీకున్నటువంటి చీకటి గుణాలను తొలగిస్తాడు. అందుకే ప్రతిదినము నువ్వు ప్రార్థించాలి, ప్రభువా అనుదినము నీ వాత్సల్యత నా మీద నా కుటుంబం మీద ఉండునుగా. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజున ఎలా నడవాలో నాకు చెప్పు. ఈచ్ డే ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా దినాన్ని వాడుకోవాలి. నూతన సంవత్సరం అడుగుపెట్టడం గొప్ప ఏం కాదు, కానీ దేవుడు నూతన సంవత్సరం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మీ అలవాట్లు మార్చుకోండి, మీ ప్రార్థన విధానాన్ని మార్చుకోండి, మీ భక్తి విధానాన్ని మార్చుకోండి. మునుపు బాగా ప్రార్థించావా లాస్ట్ ఇయర్, అంతకన్నా ఎక్కువగా నూతన సంవత్సరంలో ప్రార్థించాలని ఆలోచించు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలని, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పరిశుద్ధ జీవితంలో ఇంకా ఎక్కువగా పరిశుద్ధంగా జీవించాలని, దేవునికి బాగా దగ్గర అవ్వాలని, పవిత్రమైన మార్గంలో జీవించాలని, వ్యర్థమైన వాటిని వదులుకోవాలని, దేవునికి ఇష్టడుగా మారాలని ఒక ఆశ నీలో ఉంటే నీ ఆశ నిన్ను లాక్కుని వెళ్తుంది. పుట్ గాడ్ ఫస్ట్ అండ్ యూ విల్ నెవర్ బీ ద లాస్ట్. దేవుణ్ణి మొట్టమొదటిగా ముందు పెట్టుకుంటే ఎప్పటికీ నువ్వు వెనక ఉండవు. దేవుడిని నేను వెనక పెట్టడు, దేవుణ్ణి ముందు పెట్టుకోండి. జీవితకాలంలో ప్రతి ఉదయమున ప్రభు కృపాసన ఎద్దుకు వెళ్ళి ఆయన మెర్సీని, ఆయన ఇచ్చేటువంటి వాత్సల్యతను, ఆయన ఇచ్చే కృపను, ఆయన ఇచ్చే కనికరాన్ని నీ కొరకు నీ కుటుంబం కొరకు తీసుకుంటాను ప్రభు దగ్గర నుండి అన్న వారి చేతుల పైకి చూపించగలరా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకురండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఇన్నాళ్ళు నువ్వు కాపాడావు, రెక్కల చాటును కాపాడావు, ఎన్నో గాయాలు మాన్పావు, ఎన్నో రోగములను స్వస్థపరిచావు, ఎన్నో వైరస్ల నుండి మమ్మల్ని తప్పించావు. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ నూతన వాత్సల్యత నాకు దయచేయి. నేను మొరపెట్టుచుండగా అనుదినము నీలో పుట్టుచున్న వాత్సల్యత నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి ప్రభా. నీ వాత్సల్యత నాపై చూపు నాయనా. అనుదినము నీ కృపావార్తను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. దినమెల్లా మేము సంతోషించులాగునా అయ్యా, మేము నీలో స్థిరపడులాగునా, నీలో నీ దయలో కొనసాగులాగునా నీ కృపను మాకు దయచేయి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.